ఆయన గారికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా అత్త? ఎంత బ్రహ్మాండంగా నటిస్తూ మూడో కంటికి తెలియకుండా కొడుకుని కలుస్తూ కొండంత నిజాన్ని కొంగులో కట్టుకొని నంగనాచిలా అబద్ధం ఆడినా ఎలా వచ్చాడమ్మా నా పెనివిటి అనుకుంటున్నావా? ఇంత బ్రహ్మాండమైన విషయాన్ని ఎవరు చెప్తారు? ఇంతటి ఆలోచన ఇంకెవరికొస్తుంది? మీ వారికి అక్షరం పొల్లుబోకుండా అడ్రస్ చెప్పింది నేనే. మన బాబు బతికున్నాడా? అది చెప్పు, బాబు బతికే ఉన్నాడా? అవునండి. ఇదే నాకు కావలసింది. చచ్చినవాడు బ్రతికే ఉన్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఉత్తరం దిక్కు నుంచి ఊడి పడుతున్నాడు, దక్షిణం దిక్కు నుంచి జారి పడుతున్నాడు అంటూ నీ మొగుడు బుకాయించినప్పుడు నువ్వు నిలదీశావే, మరి బ్రతికున్నవాడి గురించి నీ మొగుడికి చెప్పకుండా నాటకమాడితే నీ మొగుడు ఊరుకుంటాడా? ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పు. నువ్వు నోరు తెరిచినా తెరవకున్నా 30 ఏళ్ల నాటి క్రితం సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక నీ కొడుకు ఏట్లోకి, నువ్వు కాట్లోకి. బాబు బ్రతికున్నాడనే విషయం మీ దగ్గర దాచి క్షమించడాన్ని తప్పు చేశాను. కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదండి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. నాకు మీరు దూరం కాకూడదని, మీరు మళ్ళీ నా బిడ్డని చీదరించుకోకూడదని చెప్పలేకపోయానండి. అంకుల్, ఆంటీ ఏ పరిస్థితిలో మీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాల్సి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చెప్పుకునే ఒక్క అవకాశం ఇవ్వండి. నా గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్క చెప్పగల నాలో సగభాగమైన నువ్వు నా గుండె పొరల్లో ఏముందో కనిపెట్టలేకపోయావా శ్రావణి? చెట్టంత ఎదిగిన కొడుకు చేయి దాటిపోయాడని తెలిసి చేవ చచ్చిన బతుకు చెల్లా చెదురైపోయి దినం ఒక నరకంగా గడుపుతున్న ఈ తండ్రికి బతుకునిచ్చేవాడు బతికొచ్చాడని తెలిస్తే వాడిని నేను ఎలా దూరం చేసుకుంటాననుకున్నావు శ్రావణి? బాబు బతికే ఉన్నాడన్న భ్రమలో ఉన్న నీ లోటు తీర్చడానికి నేనున్నాను శ్రావణి. కానీ అసలు బాబు బతికే లేడని తెలిసిన తట్టుకోలేని నిజాన్ని లోపల దాచుకున్న నా లోటుని తీర్చడానికి ఎవరున్నారు? నా లోటు నా బాబు వాడొక్కడే తీర్చాలి శ్రావణి. అలాంటి నా కొడుకు ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ తిరిగి నా కళ్ళ ముందుకొస్తే నేను అసహించుకుంటానని ఎలా అనుకున్నావు శ్రావణి? అమ్మ నా ముసలోడా, ఇంత ట్విస్ట్ ఇచ్చావేంట్రా?